పతనమైపోతున్న కుటుంబాలు ఎన్నో. నా కుటుంబం పతనం కాకుండా ఎలా కట్టుకోవాలి? ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటినీ మనం సర్వే చేస్తే నిలవబడిన కుటుంబాల కంటే పతనమైపోయిన కుటుంబాలే ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా నా కుటుంబం పాడైపోయిందయ్యా, ఒకప్పుడు నా కుటుంబం చాలా బాగుండేది, పరిస్థితులన్నీ తలకిందులైపోయాయని ఏ హృదయాన్ని కదిలించిన పతనమైపోయిన కుటుంబ వ్యవస్థనే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు కుటుంబాలు పతనమైపోతున్నాయి? ఆ పతనమయ్యే పరంపరలో మన కుటుంబం ఉండకుండా ఈ పోరాట భూమిలో నీవు నీ కుటుంబం నిలవబడాలంటే ఎలా బ్రతకాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీ అందరికీ ఎంతో కొంత పరిచయం. సమూయేలు మొదటి గ్రంథం వినండి నా వైపు. మొదటి గ్రంథం మొదటి అధ్యాయం లేక రెండవ అధ్యాయంలో 2 కుటుంబాల పేర్లు మనం చూస్తాం. ఒకటి ఏలీ కుటుంబం, ప్రధాన యాజకుడు. రెండవ కుటుంబం ఎల్కానా కుటుంబం, ఎల్కానా, హన్నా. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో చూడండి, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఏలీ కుటుంబం పతాక స్థాయిలో ఉంది. ప్రధాన యాజకుడై షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని నడిపిస్తూ 2 చక్కటి కుమారులు కలిగి ఓ రకంగా ఆ దేశానికి తలమానికగా ఉంది ఏలీ కుటుంబం. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయానికి వచ్చేసరికి పతాక స్థాయిలో ఉన్న ఏలీ కుటుంబం పూర్తిగా పతనమైపోయింది. ఏంట్రయ్యల కుటుంబం ఎట్లయిపోయింది? ఒకప్పుడు ఎంత బాగా బ్రతికినోళ్ళు కదా, ఏంట్రా వీళ్ళ బ్రతుకులు ఎట్లా తగలబడ్డాయి? వినే ప్రతివాడు, చూసే ప్రతివాడు ఆశ్చర్యచకితులయ్యేటట్లుగా పతాక స్థాయిలో ఉన్న కుటుంబం పతనానికి వెళ్ళిపోయింది, పాతాళానికి వెళ్ళిపోయింది. అదే సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో పతనమైపోయిన కుటుంబంగా కనపడుతుంది హన్నా కుటుంబం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయానికి వచ్చేసరికి పతనమైన స్థాయిలో ఉన్న కుటుంబం లేవనెత్తబడి ఆ దేశానికి పతాక స్థాయికి చేరుకుంది. పతాక స్థాయి నుండి పతనమైపోతున్నాయి కొన్ని కుటుంబాలు, పతనావస్థ నుండి లేవనెత్తబడి పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. నా ప్రార్థన, ఈ 2 కుటుంబాల్లో నీ కుటుంబం హన్నా ఎల్కానా కుటుంబం లాగుండును గాక. నోరు తెరిచి చెప్దాం, హన్నా ఎల్కానా కుటుంబంలాగా మన ఒక్కొక్క కుటుంబాన్ని ప్రతిష్ఠించును గాక. మనం పడిపోకూడదు, మన కుటుంబం పడిపోకూడదు, మన పిల్లలు పడిపోకూడదు. నిత్యము నిలిచే సియోను కొండలాగా నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ కుటుంబం ఈ పోరాట భూమిలో నిలవబడును గాక. కొన్ని కుటుంబాలు ఎందుకు పడిపోతున్నాయి, మరి కొన్ని కుటుంబాలు ఎందుకు నిలవబడుతున్నాయి? అయితే ఒక్క మాట చెప్పి నేను వివరంలోకి వెళ్తాను. కుటుంబాలు కట్టబడాలంటే పురుషుడు స్త్రీ చేయి కలిపినట్లుగా ఇద్దరూ కలిసి పనిచేయాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే పురుషుని కంటే స్త్రీ పాత్ర చాలా బలమైంది. కుటుంబం కట్టబడే విషయంలో స్త్రీ ఎంత బలంగా ఉంటుందో ఆ కుటుంబం అంత బలంగా కట్టబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎరుగుదురు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని పెరికేసుకుంటుంది. అంటే కుటుంబాన్ని కట్టగలిగే శక్తి అయినా స్త్రీకే సొంతం, కుటుంబాన్ని పాడు చేసుకునే దరిద్రమైన స్త్రీకే సొంతం. స్త్రీకి ఎంత శక్తి ఇచ్చాడో దేవుడు ఒక మాటలో మీకు అర్థం కావాలంటే, దేవుడు ఎంత శక్తివంతుడో స్త్రీ కూడా ఇంచుమించు అంత శక్తివంతురాలు. ఎందుకో తెలుసా? బైబిల్లో మనం చూస్తాం,
యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసం వ్యర్థం. అంటే ఒక కుటుంబాన్ని ఎవరు కట్టాలి? దేవుడే కట్టాలి. దేవుని తర్వాత కుటుంబాన్ని కట్టగలిగే శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడు? స్త్రీకే ఇచ్చాడు. అంటే దేవునికి ఎంత శక్తి ఉందో స్త్రీకి కూడా దేవుడు అంత శక్తి ఇచ్చాడు. మీకు ఇంకొక శక్తి కూడా ఉంది. కట్టే శక్తే కాదమ్మా, చెప్పండి. కట్టే శక్తి కాదు, కట్టే శక్తి మాత్రమే కాదు తల్లి, పడగొట్టే శక్తి కూడా మీ సొంతం. అంత కృప ఉంది మీకు. అట్లాగని పురుషుని ప్రక్కన పెట్టడానికి లేదు. పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరు 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 కలిసి పనిచేయాలి. సరే, ఓ కుటుంబం పతనం కాకుండా నిలవబడాలంటే మరికొన్ని కుటుంబాలు పతాక స్థాయి నుంచి ఎందుకు పతనం అయిపోయాయి? చూడండి, 4 విషయాలు చెప్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం అందరూ చూడండి. 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధివంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. 26 మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. విన్నారు కదా? ఇక్కడ 2 ఇళ్ళు చూసాం. ఒక ఇల్లేమో బండ మీద కట్టబడిన ఇల్లు, ఇంకొక ఇల్లేమో ఇసుక మీద కట్టబడిన ఇల్లు. విచిత్రం, 2 ఇళ్ళకి గాలి తగిలింది, వాన వచ్చింది, వరద వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే బండ మీద కట్టబడిన ఇల్లు కూలిపోలేదట. బండను ఆధారం చేసుకొని కట్టబడుతున్న ఇల్లు కూలిపోకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా ఆ ఇల్లు నిలవబడిందట. 2వ ఇల్లు ఉందే ఇసుక మీద కట్టబడింది. ఇసుక మీద ఉన్న ఇల్లు జస్ట్ అలా గాలి తగిలిన తోడనే కుప్పలాగా కూలిపోయింది. బిడ్లారా, నీవు నీ కుటుంబం, మనము మన సంఘం, మనము మన పిల్లలు కుప్పలాగా కూలిపోకుండా ఉండాలంటే ప్రతి బిడ్డ బండ మీద తన ఇంటిని, బండను ఆధారం చేసుకొని తన ఇంటిని కట్టుకునేవాడై ఉండాలి. బండ బండ అంటున్నారు. ఏ బండ అన్నా? మా ఇంట్లో బట్టలు ఉతికే బండ ఉంది కదా, దాని మీద కట్టుకోమంటారా? దేని మీద కట్టుకోమంటారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తులైన పౌలు వారు మాట్లాడుతూ అంటారు, ఆ బండ క్రీస్తు. బండ మీద ఇల్లు కట్టుకోవటం అంటే క్రీస్తును ఆధారం చేసుకొని, క్రీస్తు మీద ఆధారపడి, క్రీస్తును ఆశ్రయంగా చేసుకొని, క్రీస్తు మీద ఆధారపడి ఎవడు తన బ్రతుకును కట్టుకుంటాడో వాడు నిత్యము నిలిచే సియోను కొండలాగా బ్రతుకుతాడు. నా జ్ఞానం ఇసుక, నా తెలివితేటలు, నా బలం, నా పరాక్రమం, నా వివేకంతో నేను కట్టుకుంటానని తన జ్ఞానం మీద ఆధారపడి ఎవడైనా తన ఇంటిని కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే కట్టబడతాడు, కానీ నిలవబడడు. వినారు ఈ మాట? కట్టబడతాడు కానీ నిలవబడడు. మీరైనా నేనైనా ఈ పోరాట భూమిలో నిలవబడాలంటే యేసుక్రీస్తు అనే బండను ఆధారం చేసుకొని, నా ఆధారం నీవేనయ్యా, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నా, నీ మీద ఆనుకొని బ్రతుకుతున్నా, నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా, నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నా అభాగ్యురాలినయ్యా,
నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్న ఆ భాగ్యున్నయ్యా, అయ్యా నాకు ముఖం చాటేకే, నాకు నీ ముఖాన్ని తిప్పుకోకే, అయ్యా నీ మీదే విశ్వాసం పెట్టుకొని, నీ మీదే నమ్మిక పెట్టుకొని, నీ మీద ఆధారపడి నేను బ్రతుకుతున్నానయ్యా అని ఆయనను ఆధారం చేసుకుని నువ్వు బ్రతికితే ఒక విచిత్రమైన మాట రాసింది. భూలోకములో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతూ ఉంటాయట. ఉద్యోగం అనే ఆధారం ఒకరోజు కదిలిపోవచ్చు, వ్యాపారం అనే ఆధారం ఒకరోజు కదిలిపోవచ్చు, ఆదాయం అనే వ్యాపారం ఒకరోజు కదిలిపోవచ్చు, రాబడి అనే ఆధారం ఒకవేళ కదిలిపోవచ్చు. భూలోకములో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతాయేమో, కానీ దేవుడనే ఆధారం ఎప్పటికీ ఎన్నటికీ కదిలిపోదు. గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకని ఎవరిని మనం ఆధారం చేసుకుందాం? కదిలిపోయే ఆధారాలను ఆధారం చేసుకొని బ్రతుకుదామా? ఎన్నటికీ ఎప్పటికీ కదల్చబడని కదిలిపోని ఆధారాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుదామా? ఎన్నటికీ ఎప్పటికీ కదలని ఆధారం దేవుడనే ఆధారం. బిడ్డలారా, ఇసుక మీద కట్టుకున్నాడు సౌలు తన ఇంటిని, బండ మీద కట్టుకున్నాడు దావీదు తన ఇంటిని. నేను మిమ్మల్ని అడుగుతా, సౌలు ఇల్లు నిలవబడిందా, దావీదు ఇల్లు నిలవబడిందా? నోరు తెరిచి చెప్పాలి. నేనంట, ఒక వ్యక్తి దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడు అని ఎలా చెప్తాం? నిజంగా నువ్వు దేవుని ఆధారం చేసుకొని బ్రతికితే ఉదయం పడకల మీద నుంచి లేవటంతో సెల్ ఫోన్ ముట్టుకోక మునిపే, కిచెన్లోకి పరిగెత్తక మునిపే, వంట వార్పు కొరకు ఆ వంటగదిలోకి వెళ్ళక మునిపే లేవటంతో, దేవుని పాద సన్నిధిలో మోకరించి ఉదయం లేవటంతో ఎవరు దేవుని ముఖదర్శనం చేస్తారో వారు దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు. అయ్యా ఈ దినమంతా నా ప్రయాణంలో నీ కాపుదల దయచేయ్యా. ఇంట్లో నుంచి ఇలా బయలుదేరి బయటికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం తిరిగి క్షేమంగా వస్తారో లేదో అపాయకరమైన దినాలయ్యా. యాక్సిడెంట్లు మింగేస్తున్నాయ్యా, పని స్థలాల్లో ప్రమాదాలు మింగేస్తున్నాయ్యా, రహదారులన్నీ రక్తసిక్తంగా మిగిలిపోతున్నాయ్యా. ఇది మొదలుకొని రాకపోకలంతటిలో నీ దేవుడైన యెహోవా తోడై ఉంటాడు అని వాగ్దానం చేసేవు కదా. ఈ దినమంతా నీ కాపుదల దయచేయని ఎవరు ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు దేవుని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. నేను మిమ్మల్ని అడుగుతా, మీకు ఎంతో కొంత బైబిల్ తెలుసు కదా. సౌలు దేవుని సన్నిధిలో లేవటంతో ఉదయం ప్రార్థన చేశాడు అని బైబిల్లో ఎక్కడైనా చదువుతారా? సౌలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టాడు, బైబిల్లో ఎక్కడైనా చదువుతారా? రాజై ఉండి యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాడు అన్న మాట సౌలు జీవితంలో ఎక్కడైనా చదువుతారా? సౌలు జీవితంలో దేవుడు, వినండి, సౌలు జీవితంలో దేవుడు దేవుని మీద ఆధారం చేసుకొని బ్రతకాలి అన్న ప్రత్యక్షత లేదు. ఎందుకో తెలుసా? సౌలు సంపన్న కుటుంబంలో పుట్టినవాడు. ఆయన తండ్రి పేరు కీషు, ఆయన భాగ్యవంతుడు. అంటే సౌలుకు ఉండేది ఏంటో తెలుసా? నాకే మా నాన్న కుబేరుడు, నాకే నేను మహా గొప్ప అందగాడిని, నాకేం సింహాసనం ఉంది, నాకేం పుట్టుకతో నేను సిల్వర్ స్పూన్ స్పీడింగ్ లాగా శ్రేష్టమైన బ్రతుకు నేను బ్రతికే, నాకేం అని తన బలాన్ని ఆధారం చేసుకొని ఇసుక మీద కట్టబడ్డాడు. సౌలు చనిపోయాడు. సౌలు కుటుంబం కూడా సమాధి అయిపోయింది. కానీ దావీదు ఉన్నాడే, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ భక్తో, రాజైన తర్వాత కూడా ఆ భక్తిని కాపాడుకున్నాడు. ఏమంటాడో తెలుసా? రాజైన తర్వాత కూడా దినమునకు ముమ్మార్లు నీకు మొరపెడుతూ ప్రార్థిస్తున్నాను, దినానికి 7 మార్లు నేను స్తుతిస్తున్నాను. ఒకసారి చెప్పండి, దినానికి ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడట? ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నాడట? అంటే ఒక్క రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఎదుర్కొన్నాడట. ఎందుకో తెలుసా? అయ్యా ఈ బండను ఆధారం చేసుకుని బ్రతికిన వాడినయ్యా, నా ఆధారం నీవే అన్నట్లుగా రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఆశ్రయించేవాడు. ఎట్ దట్ సేమ్ టైం మీరందరూ ఎరుగుదురు, దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. ఒక స్థలంలో ఏమంటాడు తెలుసా? నా బోధకుల కంటే
నాకు విశేష జ్ఞానం ఉంది వాక్యం పట్ల. ఒకసారి చెప్పండి మాట పెద్దగా. నా బోధకుల కంటే తర్వాత మాట చెప్పండి. అదే చెప్తే అట్ట, నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం. ఎవరికంటే? ఏమండి పద్దాకలు బైబిల్ చదివేది మేమా మీరా? ఏమంత సైలెంట్ అయిపోయారు? పద్దాకలు బైబిల్ చదివేది మేమా మీరా? మరి బైబిల్ పట్ల ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది? బోధించే బోధకుడికే. కానీ దావీదేమంటాడో తెలుసా? నాకు బోధ చేసే బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం ఉంది. ఎలా ఉందయ్యా? దేవారాత్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు భక్తుడైన దావీదు. బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూడండి. ఉదయం లేవటంతో కనీసం ఒక అర్ధగంట అయినా ప్రతి అరుణోదయపు దినాన ప్రార్థించే అలవాటు నీకుందా? లేదు అన్నావంటే నేను చెప్పించట్లా, నీ కుటుంబం నిలవబడదాం, నీ భవిష్యత్తు నిలవబడదాం. ఉద్యోగం ఉండొచ్చు, ఆదాయం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు. ఇసుక మీద నీ ఇంటిని కట్టుకుంటున్నావు అన్నది మర్చిపోకండి. అవును, సాయంత్రం ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వస్తారు కదా. మరలా మిమ్మల్ని అడుగుతున్నా, ఎన్ని కుటుంబాల్లో సాయంత్రం పూట కనీసం ఒక అర్ధగంట అయినా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించి ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ఎంతమంది ధైర్యంగా నేను కుటుంబ ప్రార్థనలో కూర్చుంటానయ్యా, ప్రతిరోజు సాయంత్రం పూట నా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరుగుతుందయ్యా, ఎంతమంది ఈ మాట చెప్పగలరు? చెల్లి, నా వైపు చూడు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగట్లేదా? నేను చెప్పించట్లేదు, నా పిల్లల మీద కుటుంబ ప్రార్థన జరగట్లేదా? మీ ఇల్లు నిలవబడదాం. నిలవబడినట్లుగా కనపడుతుంది, ఏదో ఒక రోజు కుప్పలాగా కూలిపోతే. మీ భార్యాభర్తల మధ్యలో సంబంధాలు సరిగ్గా ఉండవు. ఏదో పేరుకు భార్యాభర్తలుగా కలిసినట్లుంటారు, ఏదో పేరుకు తండ్రి కొడుకుల్లాగా కలిసి ఒక ఇంట్లో ఉంటారు. కొంతకాలమే ఆ ఇల్లు నిలవబడిద్ది, కానీ ఒక శోధన కాలం వచ్చినప్పుడు నీ ఇల్లు కుప్పలాగా కూలిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అందుకనే సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసింది, చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. 10:25. సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. సుడిగాలి వేచగా. మరోసారి, సుడిగాలి వేచగా, సినిమా గాలి వేచగా, పర్లేదు చెప్పండి. సినిమా గాలి వేచగా, సెల్ ఫోన్ గాలి వేచగా, యూట్యూబ్ గాలి వేచగా, వాట్సాప్ స్టేటస్ గాలి వేచగా, అపవిత్రమైన పుస్తకపు గాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును. ఎన్ని గాలులు వీచినా నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. ఒకసారి నా వైపు చూడండి. సుడిగాలి వేచగా ఎవరు లేకపోతారట? ఎవరు లేకపోవును? భక్తిహీనుడు. ఒక మాట, భక్తిహీనుడేమో కుప్పలాగా కూలిపోతాడు, భక్తి కలిగినోడేమో నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటాడు. భయము, భక్తి చాలాసార్లు వింటాం కదా. భయం అంటే పాపానికి దూరంగా పారిపోవటం భయం. భక్తి అంటే దేవునికి దగ్గరగా వెళ్ళటం భక్తి. బిడ్డలారా చూడండి, ఉదయం లేవటంతో వాక్యానికి నువ్వు దగ్గరగా వెళ్తే నువ్వు భక్తి కలిగిన స్త్రీవి. ఉదయం లేవటంతో దేవుని సన్నిధిలో మోకరించే అలవాటు నీకుంటే నువ్వు భక్తి కలిగిన పురుషుడివి. సాయంత్రం కుటుంబ సమేతంగా కూర్చొని దేవుని సన్నిధిలో కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారంటే మీరు భక్తి కలిగిన ప్రజలు. మీ భక్తే
నిత్యము నిలిచే సియోను కొండలాగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, సాతాను ఎన్ని రకాల శోధనలు తీసుకొచ్చినా, ఆ శోధనలో నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటావు. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పా, ఒక తల్లి చెప్తుంది, అయ్యా నేను సేవకురాలిని, పలానా ప్రాంతంలో సేవ చేస్తా, నా భర్త చనిపోయాడు, మంచి యవ్వన వయసులో భర్త చనిపోయాడు, పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఎక్కడ త్రొట్టిల్లకుండా నా పవిత్రతను కాపాడుకుంటూ నేను నీతిగా బ్రతుకుతున్నానయ్యా. నేను ఇలా నీతిగా బ్రతికేటట్లుగా నన్ను చేసింది దేవుడు నాకు ఇచ్చిన భక్తి జీవితమే. ఏంటమ్మా నీ భక్తి జీవితంలో ఉన్న విశేషం? దేవుని కృపను బట్టి ప్రతిరోజు 5 గంటలు ప్రార్థనలు గడుపుతానయ్యా. అమ్మ చూడాలి, రోజుకొచ్చి 5 గంటలు ప్రార్థనలు గడుపుతానయ్యా. ఆ 5 గంటల్లో 3 గంటలు కన్ఫర్మ్ ఒక పర్టికులర్ టైంలో చేస్తా. ప్రతిరోజు ఉదయం 1 గంట సేపు ప్రార్థన చేస్తా. నాకు ఇచ్చిన సంఘం కొరకు, నాకు ఇచ్చిన పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు ప్రతిరోజు ఉదయం 1 గంట సేపు ప్రార్థన చేస్తా. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు నశించిపోతున్న ఆత్మలందరి కొరకు ప్రార్థన చేస్తా. మధ్యాహ్నం 12 అయిందంటే సూర్యుడు నట్టనడిమి ప్రాంతానికి వస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, మధ్యాహ్నం 12 అయిందంటే నా ప్రార్థనల గదిలో మోకరిస్తా. 12 నుంచి 1 గంట వరకు ప్రపంచంలో నశించిపోతున్న ఒక్కొక్క ఆత్మ కొరకు నా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాయి. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, సాయంత్రం 6 గంటలకు నేను ప్రార్థనలో కూర్చుంటానయ్యా. ఇది నా వ్యక్తిగత ఏకాంత ప్రార్థన, పిల్లలతో చేసే ప్రార్థన కాదు. 6 గంటల నుంచి 7 గంటల వరకు నేను పుట్టిన గ్రామం కొరకు, నా బంధువుల కొరకు, వాళ్ళందరి పేర్లు ఇదిగో ఇట్లా పేపర్లో రాసుకున్నాయా. ఎవరెవరు రక్షణ లేదో, ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇలా పట్టిక మీద రాసుకొని ఒక్కొక్క పేరు చదువుతా వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేస్తానయ్యా. ప్రతిరోజు 5 గంటలు నేను ప్రభువులో గడుపుతా. యవ్వన వయసులో భర్తను కోల్పోయినా డాగు మచ్చ ముడతలేని నిష్కలంకమైన పవిత్రమైన కన్యకగా నా పవిత్రతను కాపాడుకున్నానయ్యా. కాపాడుకోవటానికి కారణం నా భక్తి జీవితమే. క్రైస్తవ జనమా, నువ్వు భక్తిహీనురాలివైతే మందిరానికి రావటం గొప్ప కాదు, మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం వినటం గొప్ప కాదు. నీ వ్యక్తిగతంగా దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోతే, క్రీస్తు అనే బండను ఆధారం చేసుకోకుండా నువ్వు బ్రతకపోతే నిలవబడినట్లుగానే ఉంటావు, కట్టబడినట్లుగానే ఉంటావు, ఏదో ఒకరోజు కుప్పలాగా కూలిపోతావు. ఈ వ్యక్తిగత అనుభవాలు, ప్రార్థన నీకు లేకపోతే నీ భక్తిహీనత నిన్ను మింగేస్తుంది. నా వైపు చూడ, నీ భక్తిహీనత నిన్ను మింగేస్తుంది. నీ భక్తిహీనత నీ ఆత్మీయతను దోచేస్తుంది. నీవు కలిగిన నీ భక్తి జీవితమే నిత్యము నిలిచే సియోను కొండలాగా నేను నిలవబెట్టును గాక. తమ్ములారా నా వైపు చూడండి. ఈ క్వశ్చన్ అడిగి రెండో విషయానికి వెళ్తాను. నువ్వు భక్తి కలిగిన వాడిగా నీకు అనిపిస్తుందా? భక్తిహీనుడిగా నీకు అనిపిస్తుందా? నువ్వు భక్తి కలిగిన స్త్రీవి అని నీ మనస్సాక్షి నీతో చెప్తుందా? లేదు. తగినంత భక్తి జీవితం నువ్వు చేయట్లేదు, నువ్వు భక్తిహీనురాలివి అని నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుందా? ఒకవేళ భక్తిహీనతలో బ్రతుకుతూ ఉంటే ఈ వాక్యం వింటూ ఉండగా భక్తిహీనత నుంచి భక్తి వైపు నడిపించబడదుము గాక. పెద్దగా చెప్దాం. దావీదు అలా భక్తిని కాపాడుకోవటాన్ని బట్టే బైబిల్లో మనం చూస్తాం కదా, దావీదు దీపం నేటికి యెరూషలేములో ప్రకాశిస్తూనే ఉంది. దావీదు కుటుంబం నేటికి ప్రకాశిస్తున్నట్లుగా నీ కుటుంబాన్ని తరతరాలు దేవుడు ప్రకాశింపచేయునుగాక. నంబర్ 1, దేవుని ఆధారం చేసుకునే కుటుంబాలు నిత్యము నిలుస్తాయి. నంబర్ 2, పవిత్రతతో కట్టబడే కుటుంబాలు నిత్యము నిలుస్తాయి. చూడండి అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం ఒకసారి చూడండి. ఎంత బాగుంటాయో ఆ మాటలు.
ఆ గుడికి ఆధారముగానున్న, నాతో కలిసి ఆ గుడికి ఆధారముగానున్న 2 స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడిను. మరణకాలమును అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతన్ని చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యను. ఒకసారి చూడండి. సంసోను స్తంభాల మీద కట్టబడ్డాడు. నా వైపు చూడండి. ఈ బిల్డింగ్, ఈ 3 స్టేర్స్, ఆఫ్కోర్స్ 4 స్టేర్స్, ఈ 3 అంతస్తుల మందిరం నిలవబట్టడానికి కారణం స్తంభాలు, పిల్లర్లు. ఈ పిల్లర్లు దిట్టంగా ఉంటే కట్టడం నిలిచి ఉంటుంది. ఒకవేళ పిల్లర్లు కూలిపోయాయి అనుకో, పిల్లర్లు పడిపోయాయి అనుకో, కట్టడం ఉన్నపాటున కుప్పలాగా కూలిపోద్ది. సంసోను కట్టడం కుప్పలాగా కూలిపోయింది. ఎందుకో తెలుసా? సంసోను అనే కట్టడం కుప్పలాగా కూలిపోవటానికి కారణం ఏంటంటే, ఆ కట్టడం కింద తాను పడి ఆత్మహత్య చేసుకొని సంసోను చనిపోవటానికి కారణం ఏంటంటే, ఓ కుటుంబ వ్యవస్థకు, నా వైపు చూడండి, ఒక కుటుంబ వ్యవస్థకు పిల్లర్, స్తంభం పరిశుద్ధత. అమ్మా, డబ్బుతో ఇల్లు కట్టొచ్చు, డబ్బుతో కుటుంబాన్ని కట్టలే. విన్నారు ఈ మాట? వెండి బంగారాలు ఆస్తిపాస్తులుంటే ఆస్తిపాస్తులతో ఇటుక సిమెంటు కంకర కొని డబ్బుతో ఇల్లు కట్టొచ్చు. మెటీరియలిస్టిక్ హౌస్ మనం కట్టొచ్చు, డబ్బుతో ఇల్లు కట్టొచ్చు. కుటుంబాన్ని డబ్బుతో కట్టలేం, పవిత్రతతో కట్టగలుగుతాం. సంసోనా, ఎందుకయ్యా నీ సంసారం పాడైపోయింది? సంసోనా, నీ బ్రతుకు ఎందుకయ్యా ఇంత విచ్ఛిన్నమైపోయి చివరికి ఆత్మహత్య చేసుకునే స్థితికి ఎందుకు నువ్వు దిగజారిపోయావు? ఫిలిస్తీ దేశానికి వెళ్ళి, తిమ్నాతునకు వెళ్ళి ఫిలిస్తీ కుమార్తెలో ఒకతిని చూసి, గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూసి, షోయరు లోయకు వెళ్ళి దెలీలా అనే వేశ్యను చూసి, ఒక మాట, సంసోను స్త్రీలోలుడుగా బ్రతికాడు గనుక న్యాయాధిపతే బ్రతుకు కుప్పలాగా కూలిపోయింది. మరొక మాట చెప్తాను. ఆయన తల వెంట్రుకల్లో అభిషేకం ఉంది, కళ్ళల్లో బలహీనత ఉంది. తల వెంట్రుకల్లో బలం, కళ్ళల్లో బలహీనత. ఏం జరిగిందో తెలుసా? ఈ బలహీనత చేత బలం మింగివేయబడింది. ఈ బలహీనత చేత బలం మింగివేయబడింది. చెల్లెలారా, తమ్ముళ్ళారా, నీ జీవితంలో కూడా ఏదైనా బలహీనత ఉందా? తస్మాత్ జాగ్రత్త. ఈ బలహీనత ఎంత ప్రమాదకరమైందో తెలుసా? నీలో బలం ఉంది, నిజమే, ప్రార్థనా పరుడివి, దేవుడంటే ప్రేమ, ఆదివారం మందిరానికి వస్తావు, రాబడిలో 10వ భాగం ఇస్తావు, చక్కగా పరిచర్య చేస్తావు, సేవకుడంటే ప్రాణం, సంఘం అంటే ప్రాణం, ఇవన్నీ నీ బలాలే. బట్ నీ కంటిలో మోహం ఉంటే, అపవిత్రత కొరకు పరుగులెత్తే కామంతో కూడుకున్న చెడ్డ దృష్టి నీలో ఉంటే, ఈ బలహీనత నీ బలాలన్నిటినీ మింగేస్తుంది. నీ ప్రార్థనా జీవితం అనే బలాన్ని మింగేస్తుంది, నీ ఉపవాసం అనే బలాన్ని మింగేస్తుంది. ఆదివారం దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటా వచ్చే నీ కొన్ని బలాలు ఉన్నాయే, దేవుని పిచ్చి ప్రేమతో ప్రేమించే ఆ బలాలు ఉన్నాయే, నీ బలహీనత చేత నీ బలాలన్నీ మింగివేయబడతాయన్న సంగతి గ్రహించు. సంసోను ఇంత బలహీనుడు అవటానికి కారణం ఏంటంటే, చాలాసార్లు చెప్పా, సంసోను ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళతో మాట్లాడినట్టుంది కానీ మగవాళ్ళతో మాట్లాడినట్లేదు. ఎక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళ చుట్టూతో తిరిగినట్లుగా, ఆడవాళ్ళతో మాట్లాడినట్లుగా ఉంది కానీ మగవాళ్ళతో మాట్లాడినట్లేదు. కొంతమంది మగపిల్లలకి ఆడపిల్లల ఫ్రెండ్స్ ఉంటారు, ఆడపిల్లల ఫ్రెండ్స్. వాళ్ళకి ఏమన్నా చెప్పామనుకోండి, వాటన్నా నవ్ డేస్ హైదరాబాద్లో ట్రెండ్ ఏంటి, కాలం మారే కొద్దీ
ఏదో చెప్పండి, పర్వాలేదు. కాలం మారే కొద్దీ మనం కూడా మారాలన్నా మీరు ఇంకా ఎర్ర బస్సులెక్కి తిరిగిన మాటలు చెప్తే ఎట్లా? మగపిల్లలు ఆడపిల్లలతో స్నేహం చేయొచ్చు, తప్పులేదు. ఆడపిల్లలు మగపిల్లలతో స్నేహం చేయొచ్చు, తప్పులేదు. కొంతమంది ఆడపిల్లలు చూడండి, ఎక్కువ మగపిల్లల చుట్టూతోనే దిగుతూ ఉంటారు, మగపిల్లలతోనే ఎక్కడైనా మగపిల్లలు ఉంటే చాలు చెట్టుకుమని అక్కడ వాళ్తారు, మగపిల్లల చుట్టూతో తిరుగుతూ ఉంటారు. దీనికి ఒక గొప్ప దైవ సేవకుడు ఏమని చెప్తాడంటే, కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలతోనే ఎక్కువ ఎందుకు మాట్లాడతారంటే, కొంతమంది ఆడవాళ్ళకి మగదయ్యం పట్టుకుంటుందంట. అది ఎట్టుంటుందో నన్ను అడగొద్దు. ఈ మగదయ్యం పట్టుకున్న ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడ ఉంటారు, వాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటారు. నిజంగా నువ్వు పవిత్రంగా బ్రతకాలి అని అనుకుంటే, ఒక భక్తుడు ఇలా అంటాడు, ఆడపిల్లలు మగపిల్లలు యవ్వన కాలమే కాదు, ఏ కాలంలోనైనా తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఓ భక్తుడు ఇలా అంటాడు, నిప్పు దూది రెండు కలవకూడదు. నిప్పు దూది రెండు కలవకూడదు. ఒకవేళ కలిసేయా దూది కాలి బూడిదైపోతుంది. ఆడబిడ్డలారా, నువ్వు దూది లాంటి దానివి, జాగ్రత్త. ఒక పరపురుషునితో స్నేహం, మగబిడ్డలతో స్నేహం, అది నిప్పుతో చెలగాటం జాగ్రత్త. జస్ట్ వారం రోజుల క్రితం మన బాచిపల్లి ప్రాంతంలో ఎవరో ఒక యవ్వనమ్మాయిని చంపి సూట్ కేసులో పెట్టి ఆ సూట్ కేసు ముళ్ళపాతల్లో వేసారట. అమ్మ నా వైపు చూడాలి, శవాన్ని ఎందులో పెట్టారు? సమాధి పెట్టి కాదు, నోరు తెరిచి చెప్పండి, ఎందులో వేశారు? సూట్ కేసులో. అయ్యయ్యో, మనిషి శరీరాన్ని సూట్ కేసులో కుక్కి ఆ చచ్చిన శవం యొక్క బ్యాగ్ ముళ్ళపాతల్లో వేసి వెళ్ళిపోయారు. ఎంతమంది ఈ వార్త చదివారు? చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు. అరే, ఎవరి అమ్మాయి? భారతీయురాలు కాదు, నేపాల్ అమ్మాయి అంట. అరే, నేపాల్ అమ్మాయిని ఎక్కడెందుకు చంపారు? ఆ అమ్మాయిది నేపాల్ అయితే, నేపాల్లో ఉన్నప్పుడు తనకు వివాహమై 2 పిల్లలు పుట్టారట. పిల్లలు పుట్టి తన సంసారాన్ని కొనసాగిస్తున్న దినాల్లో ఫేస్బుక్లో ఒక నేపాల్ అబ్బాయి పరిచయం అయ్యాడట. ఏ బుక్లో? దానికి బుక్ అయిపోయింది.